చెప్పారు చూసిపోయారు కానీ ఎవరు వేయలేదు. వేసేయలేదు మాది వాళ్ళ ఖర్చు అయినాయి, ఇక వాళ్ళు ఇచ్చినాయి వాళ్ళకి మేము వాళ్ళనే 4 లక్షలన్నర అయినాయి. 4 లక్షలన్నర అయితే వాళ్ళు 5 ఇచ్చారు. 5 ఇస్తే కూడా చాలలే అంటే సరే ఇక్కడ కూడా దాన్ని కూడా పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం, ఎవరు వేయలేదు, పిల్లలు ఎవరు వేయలే, మేమే పెట్టుకున్నాము. వస్తాయి ఇప్పుడు 5 ఇస్తారు, 5 లేవు 10 లేవు. 10 లేవు, 10 పిల్లలకు బడి చెప్తానని అన్నారు, పిన్ను ఇస్తానన్నారు కానీ ఇప్పుడు ఏది లేదు. పిల్లల పరిస్థితి కాంగ్రెస్ నుంచి మనం ఉన్న వాళ్ళు పేరు 5 ఇస్తా 10 ఇస్తాను ఎప్పుడు మాటలు ఎమ్మెల్యే గారు ఏమి సాయం చేయలేదు, కాకపోతే గవర్నమెంట్కి వెళ్ళి సాయం చేయిస్తా అని చెప్పేంత వరకు చేసింది. జోలు చెప్పాడు కానీ ఆయన ఇప్పటికీ ఎవరికి ఏం చేసింది. ఆ రోజు కూడా నాందేడ్ సరే ఎమ్మెల్యేగా ఉండి అది ఎమ్మెల్సీగా ఉండి ఒక 15,000 ఇక్కడికి వచ్చి వాళ్ళకి సాయం చేసిపోయాడు. తర్వాత మళ్ళీ బాలా సింగ్ వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఒక వచ్చి వాళ్ళు మొత్తం అందరూ నాయకులు వచ్చి ఒక 50,000 వరకు ఇచ్చారు. అప్పుడు సాయం చేసిపోయాడు. రూలింగ్ వల్ల మాత్రం ఏమాత్రం సహకరించలేదు. అప్పుడు ఏమంటారు చేసే తప్పులకి బాధ్యత వహించాలి, బాధ్యత చేయాలి. అది ఏమి చేయకుండా మనం చేసిందే కరెక్ట్ అనుకొని ఇవాళ చేస్తే మొన్నడాక మీరే ఉన్నారు, అన్ని తప్పులే చేశారు. మళ్ళీ ఇవాళ రావడంతో 6 నెలలు కాలేదు, 6 నెలలు కాకముందుకే అన్ని రాజకీయాలు చేస్తే ఎట్లా? వర్షిత్ గౌడ్, నీ పేరు? విహాన్ గౌడ్. వర్షిత్ గౌడ్, విహాన్ గౌడ్. నా పేరు తెలుసా? ఇందిరా శోభన్ గౌడ్. ఏం సంగతి? ఏమా ఎట్లా చేస్తున్నారు? పిల్లల దగ్గర ఉంటున్నావు, వ్యవసాయం చేస్తారా? చేస్తాడు, ఏం వ్యవసాయం కూలి పనులు పోతాడు, ఏమన్నా పని చేస్తాడు? ఏం చేస్తాడు? వ్యవసాయమే, పడిపోతాడు. మరి పిల్లలు ఆలన పనులు వేసిస్తాయి, నేనే చూస్తాను. ఎవరు చేస్తారు? గవర్నమెంట్ తరఫున ఏమి అప్పుడు కూడా కేసీఆర్ ఏం చేసింది? ఏది లేదు. అసలు ఆ రోజు ఏమైందా? మీరు పోయినాడు, ఆపరేషన్ పోయినాడు? ఏమైంది? పోయి పట్టణంలోనే అయినా ఆపరేషన్ చేస్తున్నాడు. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం తీసుకుపోయారు కదా? తీసుకుపోయినా చేపించుకొచ్చాము. చేపించుకొచ్చి అమ్మగారికి కాడ వచ్చినాక ఫస్ట్ వాంతింగ్ అయినాక వాంతింగ్ అయితే మళ్ళీ చూపించుకొచ్చినాక మళ్ళీ తక్కువైనాక మళ్ళీ మోషన్స్ చూసినాక వాళ్ళ తల్లి ఫోన్ చేసి మాట్లాడతారని ఇక తాతని ఫోన్ అన్న చేసి నేను మాట్లాడతాను చాలకు ఇట్లమ్మ ఏం లేదు మొత్తం మోషన్ వచ్చింది బాగాలేదని చెప్తే మాట వెళ్ళకుండా అయిపోయింది తల్లిగారి ఇట్లానే. ఇక మేము పోయి చూపించినాక గతి లేదు. ఇక్కడ మాల్పాటి తీసుకోకపోతే తక్కువ కాకుంటే గాడి తీసుకోకపోతే అట్లా అయిపోయింది. అంటే ఇప్పుడు ఆమె బాలింత ఏం కాదు, ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పిల్లలు కాకుండా ఆపరేషన్ తీసుకుపోయినారు కదా? ఆపరేషన్ తీసుకుపోయిన తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చిన తర్వాత అట్లా అయిపోయింది. ఆపరేషన్ వల్లనే అయిపోయింది. ఫోటో అందుకుంటాం అనగా ఫోటో అందుకుంటాం మాట్లాడ కాల్ చేస్తుంది. తెలుసా ఎవరు? ఎవరు కదా నీకు తెలుసా? వచ్చిన తెలుసా? ఎవరు? మమ్మీ. ఏం పేరు మమ్మీ పేరు? మా అమ్మ తెలుసా? చిన్న బుజ్జిబాబు బుజ్జిబాబు వినప్పుడు కదా? వీడియో రికార్డ్ చేసి వాయిస్ పట్టుకో పెట్టా పట్టుకున్నా.
ఓకే. మనం ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం నర్సాయిపల్లిలో ఉన్నాము. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణము ఆగస్టు 25వ తారీఖు 2022లో ఆపరేషన్ కోసమని డిపిఎల్ మెథడ్లో ఆపరేషన్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తామని ఒక క్యాంప్ని ఇబ్రహీంపట్నంలో నిర్వహించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మమత కూడా ఫ్యామిలీ ప్లానింగ్ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. బట్ ఆ ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల వాళ్ళు చేసినటువంటి తప్పిదం వల్ల అక్కడ ఎలా సరి అయినటువంటివి వాళ్ళు ప్రాపర్గా చేయలేకపోవడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మమత తన ప్రాణాలని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇద్దరు చిన్నారులు, చిన్నబాబు పసికందు, పెద్దవాడు అప్పటికి 2 years ఉంటాయి. తను వాళ్ళ అత్తగారు, భర్త తను డ్రైవింగ్ పని మీద శ్రీశైలం పోవడం జరిగింది. సో తను అందుబాటులో లేడు. వాస్తవానికి తను రాత్రి నాతో ఫోన్లో మాట్లాడినారు. చాలా తన యొక్క ఆవేదన బాధను వ్యక్తపరిచి తను కూడా నాకు ఒక వీడియోను కూడా పంపించడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన, ఆ రోజు ప్రభుత్వము తనకిచ్చినటువంటి హామీ ఏంటి అనే దానికి. కేసీఆర్ ప్రభుత్వ సర్కారని, మేము ప్రజల సర్కారని చాలా గొప్పగా మాటలు చెప్పుకొని ఆడబిడ్డల ప్రాణాలు పోతే మీ యొక్క తప్పిదానికి ఒక తల్లి పోవడం వల్ల ఈ ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ అనాథలకు ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటలు ఇంకా చెవులో మారుమోగుతున్నాయి. ఈ పిల్లలకి మేమే విద్యను అందిస్తాం, ఉచిత విద్యను అందిస్తాము, వాళ్ళకి ఇల్లు ఇస్తాము, తన భర్తకి ఉద్యోగం ఇస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు కేటీఆర్ గారికి ఈ సందర్భంగా నేను మీరు చేసినటువంటి తప్పులకు, మీరు చేసినటువంటి మీ హయాంలో జరిగిన పాపానికి వీళ్ళు నిలువుటెత్తు సాక్ష్యం అని మీ ముందుంచుతున్నాను. మాతా శిశు మరణాలు 2017లో జరిగిన సంఘటన ఆ రోజు మరవక ముందుకే మళ్ళీ 2022లో రీసెంట్గా జరిగినట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2022 అంటే కాబట్టి మీలో ఎక్కడ కూడా మార్పు లేకపోవడంతో మీ యొక్క వైఖరిలో అంటే ప్రభుత్వ దవాఖానాలు, ప్రభుత్వ వైద్యము అనేది నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల ఇలాంటి మహిళలు బలి అయ్యారు. ఇవాళ శవరాజకీయాల లెక్క ప్రభుత్వ ఆసుపత్రులపైన నమ్మకాన్ని కల్పించాల్సింది పోయి ఇవాళ నిజ నిర్ధారణ కమిటీలని వేసి ఒక 3 డాక్టర్లను, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళను, ఇద్దరు ఎమ్మెల్యే డాక్టర్లు, ఒకరు ఎక్స్-ఎమ్మెల్యే వేసి మేము నిజ నిర్ధారణ అని చెప్తున్నారు. మీ నిజ నిర్ధారణ అని చెప్పేదానికి వీళ్ళు నిలువుటెత్తు సాక్ష్యం అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇవాళ అక్కడికి వెళ్ళేటువంటి మీరు గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలి, రాజకీయం చేయాలని మీరు అనుకుంటున్నారు కదా, ఆ నిజ నిర్ధారణలో ఈ సాక్ష్యాలు కూడా చెప్పాలని నేను కేటీఆర్ గారికి ఈ వీడియో నేను సెండ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ఈ వీడియో చూడాలి. ఈ చిన్నారుల భవితవ్యము ఒక తల్లి లేని పిల్లలాగా ఇవాళ రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఏ కన్న తల్లికైనా, ఏ మనసున్న మానవత్వం ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా చెల్లించేటువంటిది. ఇవాళ ఒక యాక్సిడెంట్ అయ్యో ఇంకేదో రకంగా ప్రాణాలు పోలే, ఇవాళ మీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు ఉన్నటువంటి డిఎంహెచ్ఓగా పనిచేసినటువంటి ఆమె పేరు